చాలామంది అంటారు, పుట్టుకతో వచ్చింది కదండి, అది ఎప్పటికీ పోదు అంటారు కదా. కానీ దేవునిలో ఉన్న వారికి అలా కుదరదండి. అది సరి అయిన ఆరాధన కాదు. మనం మారాలి అంటే సంపూర్తిగా మారాలి. అదే నిజమైన ఆరాధన. మనం దేవుని రక్తంలో కడగబడిన తర్వాత ఆ పాత బుద్ధులు ఇంకా ఉండిపోయండి, ఆ రోషం ఉండిపోయిందండి, పగ ఉండిపోయిందండి, ఆ కోపం ఉండిపోయిందండి. అది తప్పితే నాకు ఏం ఉండదండి. నాకు పుట్టుకతో వచ్చింది, ఏం చేయమంటారు? ముక్కు మీద కోపం అండి. లేదండి, ప్రతి ఎమోషను మన యొక్క కంట్రోల్లోనే ఉంటుంది. అది మనం కంట్రోల్ చేస్తామా లేదా అనేది దాన్ని బట్టే మన జీవితం అనేది దేవునికి ఆరాధనగా సమర్పించామా లేదా అనేది మనము తెలియజేస్తాం. నాకైతే చిన్నప్పటి నుంచి చాలా విపరీతమైన శుభ్రం. ఆ శుభ్రానికి అంటే అది నేను చెప్తున్నాను అంటే అది ఒక వ్యసనం లాంటిది అనమాట. అసమానం తుడుచుకోవడం, అసమానం అది నీట్గా ఉండాలన్నమాట. ఎక్కడ నీట్గా లేకపోతే మైండ్ అక్కడే ఉంటుంది, చదవలేను, ఏమీ చేయలేను. అది పుట్టుకతో వచ్చింది, ఎవరు ఏం చేయలేరు. హాస్టల్లో ఉంటే హాస్టల్ రూమ్ అంతా కడిగేసుకునేదాన్ని. అప్పట్లో ముగ్గులు కూడా పెట్టేసేదాన్ని. శనివారం ఈ ఏజ్లో ఎవరండి ముగ్గులు పెడతారు? ఈ ఏజ్లో ఎవరండి కడు? శుభ్రం, విపరీతమైన శుభ్రం. కానీ దేవునిలోకి వచ్చే కొలది అది ఎంతవరకు టైం వేస్ట్ అవుతుందా? దేవునికి ఇవ్వాల్సిన సమయం నేను దేనికి వెచ్చిస్తున్నాను? లేదు, సజీవ యాగంగా నేను దీన్ని కూడా దేవుని కోసం సమర్పించుకోవాలి. చాలా మట్టుకు నేను వదలగలిగినంత మట్టుకు నేను దాన్ని పక్కన పెట్టేశానండి. ఎందుకంటే ప్రతి ఎమోషన్ కానీ మన బుద్ధి కానీ అన్నీ మన స్వాధీనంలో ఉంటాయి. దానికి నేర్పించుకోవడంలో, ఎక్సర్సైజింగ్లో ఉంటుంది ప్రతిదీ కూడా. ఇవాళ ఇంత సమయం దీనికి వెచ్చిస్తున్నాను కదా, ఆ సమయాన్ని దేవుని పాదాల దగ్గర గడిపితే, ఆ సమయాన్ని బైబిల్ గ్రంథంతో గడిపితే, ఆ సమయాన్ని అనేక మంది గురించి ప్రార్థన చేయడానికి గడిపితే ఎంత బాగుంటుంది. అదే లివింగ్ సాక్రిఫైస్.